రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఏ ఒక్క పెద్ద సినిమా కూడా ఆన్ టైం థియేటర్స్ లోకి వచ్చిన సిచ్యువేషన్ ఏ మాత్రం కనబడటం లేదు. యష్ టాక్సిక్ సినిమాది కూడా ఇదే పరిస్థితి. అయితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వార్ ఎఫెక్ట్ తో మార్చ్ రేస్ నుంచి తప్పుకున్న ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ అవుతుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి వీటిపై మేకర్స్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? ఇంతకీ టాక్సిక్ చెప్పిన డేట్ కి విడుదలవుతుందా? యష్ టాక్సిక్ సినిమా మరోసారి వాయిదా పడుతుంది అనే న్యూస్ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి మార్చి 19నే బాక్సాఫీస్ ముందుకు రావాల్సిన ఈ హై వోల్టేజ్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వార్ ఎఫెక్ట్ కారణంగా వాయిదా వేశారు. పాన్ ఇండియా ప్రాజెక్టు కావడం, గల్ఫ్ కంట్రీస్ లో కూడా భారీగా రిలీజ్ ప్లాన్ చేయడంతో ప్రెజెంట్ సిచ్యువేషన్ లో సినిమా విడుదల కరెక్ట్ కాదని డిసైడ్ అయిన మేకర్స్ యష్ టాక్సిక్ ని జూన్ 4కి పోస్ట్ పోన్ చేశారు. అయితే ఈ డేట్ నుంచి కూడా టాక్సిక్ తప్పుకుంటుంది అనే ప్రచారం జరుగుతోంది. టాక్సిక్ సినిమా జూన్ లో కూడా బాక్సాఫీస్ ముందుకు రావడం కష్టమే అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనికి తోడు మూవీ నుంచి మేకర్స్ ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ రివీల్ చేయకపోవడంతో ఈ సైలెన్స్ కారణంగానే సినిమా తప్పకుండా మరోసారి వాయిదా పడుతుంది అనే ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు ఈ నెలాఖరికి విడుదల కావాల్సిన పెద్ది కూడా వాయిదా పడే సూచనలు కనిపిస్తుండటంతో జూన్ లోనే రామ్ చరణ్ మూవీకి సంబంధించి మరో కొత్త డేట్ వస్తుంది అనే టాక్ వినిపిస్తోంది. ఈ రీజన్స్ తో టాక్సిక్ పోస్ట్ పోన్ అవుతుందా అనే డైలమా క్రియేట్ అవుతుంది. టాక్సిక్ సినిమాపై వినిపిస్తున్న ఆన్ గోయింగ్ పోస్ట్ పోన్ రూమర్స్ లో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. టాక్సిక్ అనుకున్నట్లే జూన్ 4న థియేటర్స్ లోకి వస్తుందని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రెజెంట్ టాక్సిక్ సినిమా ప్రమోషన్స్ కోసం అమెరికాలోని లాస్ వేగాస్ లో జరుగుతున్న సినిమా కాన్ ఈవెంట్ కి అటెండ్ అయ్యారు యష్. టాక్సిక్ సినిమాని కేవలం పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా గ్లోబల్ మార్కెట్ వైడ్ గా భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా టాక్సిక్ సినిమా మరోసారి వాయిదా అంటూ వినిపించిన రూమర్స్ కి యష్ ఇచ్చిన క్లారిటీతో ఎండ్ కార్డు పడింది.